శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ అర్జున, ఎవరు దేనిని ద్వేషించకుండా దేనిని కోరకుండా ఉంటారో వారు నిత్య సన్యాసి క్రిందనే లెక్క. వారు అన్ని ద్వంద్వాల నుంచి బయటపడి లౌకిక బంధాల నుంచి విముక్తులవుతారు. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మన స్తోత్ర పరంపరల్లో ఈరోజు స్వర్ణాకర్షణ భైరవ మంత్రాత్మక స్తోత్రం అనే దాన్ని చూద్దాం. స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రాలు కొన్ని ఉన్నాయి, పురాణాల్లో తంత్ర గ్రంథాల్లో ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. దీని ప్రయోజనం ఏమిటో అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు. ఐశ్వర్య ప్రాప్తి, దారిద్ర్యం నుంచి బయటపడడం, మన శత్రువులలో మన పట్ల ఉన్న శత్రుభావం నశించడం, మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనతో సఖ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ స్తోత్రం యొక్క ప్రయోజనాలు. నిత్యము పారాయణ చేసేవారికి వారి శత్రువుల నుంచి బాధలు కలగవు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వారి మాటకి వశులవుతారు అని కూడా ఉంటుంది. కనుక ఈ స్తోత్రాన్ని అవలంబించండి. మామూలుగా ప్రచారంలో ఉన్న స్తోత్రం కాదు ఇది. ఇది మరొక గ్రంథంలోంచి మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ మంత్రమయ స్తోత్రం. బ్రహ్మాయస్య ఋషి స్వయం నిగతితశ్చందో మతం త్రైష్టుభం స్వర్ణాకర్షణ భైరవో హరిహర బ్రహ్మాత్మకో దేవత. హ్రీం బీజం భృగుశక్తిరిత్యభిహితం తస్యైవ సూత్రాత్మనః. స్తోత్రం ధ్యాన పురస్సరం మనుమయం బ్రూమో వయం ప్రత్యహం. మందారద్రుమమూల పూజిత మహామాణిక్య సింహాసనే సంవిష్టోదర భిన్న చంపకరుచా దేవ్యా సమాలింగిత. భక్తేభ్యో వరరత్నపాత్రభరితం స్వర్ణం దదానో నిశం. స్వర్ణాకర్షణ భైరవో విజయతే స్వర్గాపవర్గప్రదః. ఓం ఐం క్లాం క్లీం క్లూమితి వ్యాహరన్ యో భక్త స్వర్ణాకర్షణం కారుణ్యాబ్ధి కల్పమూలాదివాస స్వర్ణాకర్షో భైరవో మెస్తు భూత్యై. హ్రాం హ్రీం ఓం సహ సంతతం జాపకానాం వర్షంతం తం సర్వవృష్టిం సమగ్రాం అంతస్వాంతం సూర్యకోటి ప్రకాశం స్వర్ణాకర్షం భైరవం భావయామి. మరకతమణిపాత్రే సంభృతం స్వర్ణపూర్ణం కృపణతరజనేభ్యస్తారతః సంప్రదాతుం కురు హృదయ సపర్యాం సేవమానాయ నిత్యం సురవరమనుజేంద్రస్యాపదుద్ధరణాయ. నమో జామలబద్ధాయ బ్రహ్మసూత్రాధివాససే స్వర్ణాకర్షణశీలాయ సాధకానాం కృతాత్మనే. లోకేశ్వరాద్యర్చితపాదుకాయ దారిద్ర్య నిర్మూలన కారణాయ స్వర్ణాదిదానకరణోద్యత భైరవాయ కారుణ్యవారాన్యతయే నమస్తే. దీనానాథ విపన్న రక్షణ పరై రాజ్య ప్రతీక్షాపరై సిద్ధై సాధ్యగణై సురాసురగణైర్భుక్తి ప్రయుక్తాత్మభిః. మూలే కల్పతరోర్మహామణిమయే మార్తాండ తేజోజుషే స్వర్ణాకర్షణ భైరవాయ సతతం కుర్మో నమస్యాం వయం. స్వర్ణాకర్షే స్వర్ణదేవ్యాశ్రితాయ స్వర్ణారూఢోదార సింహాసనాయ కుర్మో నిత్యం స్వర్ణదాత్రే నమస్యాం. దారిద్ర్యద్వేషి శ్రీమతే భైరవాయ స్వర్ణప్రదానాధ్వర దీక్షితాయ స్వతేజసాక్రాంత జగత్రయాయ ఔదార్య సంపత్సదనాయ నిత్యం. ఓం శ్రీ మహాభైరవతే నమస్తుతే. చింతామణి స్థిత మహానిధి కామధేను మందారమూల మణిమంటప మధ్యగాయ
స్వర్ణప్రదాననిరతాయ సదా సపర్యాం కుర్మో వయం త్రికరణైః పరభైరవాయ. మూలే కల్పతరో ప్రభాపరిమళే భద్రాసనే సంస్థితో హస్తాంభోరుహరత్నపాత్రభరితైః కార్తస్వరైర్భాస్వరైః నిర్మూలీకృతదుర్గతో విరచయన్ విద్యుద్దినేశద్యుతిః స్వర్ణాకర్షణభైరవో భవతు నో దారిద్ర్యవిద్వేషణः. దుగ్ధాద్యారాధ్య స్వర్ణాకృతికనకమయే ద్వీపవర్యే సుదాబ్ధౌ కాపిత్థే తత్ర రమ్యే మణిమయ విలసద్భిత్తి పాశ్చాత్యభాగే. యద్వృత్తం సర్వవాంఛాధిక వసునిచయం మంత్రిణాం సంసరంతం ధ్యాయేత్ శ్రీభైరవం తం సకల సువసుదం దుఃఖదారిద్ర్యశత్రుం. సువర్ణమంటపే ధ్యాయేత్ సువర్ణరుచిభిర్యుతం మహాత్మానం సుఖాసీనం ప్రసన్నవరదాయకం సర్వరత్నవిభూషాఢ్యం సురాసురనమస్కృతం మణిహారక సంపూర్తిదదతం స్వకరైః సదా సువర్ణవృష్టిరూపైశ్చ ధనసారైర్నిరంతరం దారిద్ర్యనామ సంహారం కుండలోల్లాస సంయుతం. ఏవం ధ్యాత్వా మహాత్మానం మహాదారిద్ర్యనాశనం స్తౌమి మందారమూలస్థం బ్రహ్మసూత్రాధివాససం. స్వర్ణసిద్ధిం కరైరేవ దదానం స్వర్ణభైరవం రుణం న జాయతే తస్య ధనం శీఘ్రమవాప్నుయాత్. స్వర్ణాదిమధ్యమణిమంటపకల్పవృక్షే పేతారుణాంబుజనివిష్ట సువర్ణవర్ణం మాణిక్యపాత్రమభయం దదంచ దౌర్భ్యాం స్వర్ణాదికర్షణ వినోదనిధిం నమామి. సువర్ణకర్షకం నిత్యం రుణహర్తారమీశ్వరం భజతో న రుణం తస్య ధనం శీఘ్రం ప్రజాయతే. పీతవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససం అక్షద్వయం స్వర్ణమయం తటిత్పూరితపాత్రకం అతితీక్ష్ణమహాశూలం తోమరం చామరద్వయం సతతం చింతయేద్యస్తు భైరవం స్వర్ణసిద్ధిదం. స్వర్ణాకర్షణ భైరవ మంత్రాక్షం స్తోత్రముత్తమం పఠతాం నిధిసిద్ధిశ్చ స్వర్ణసిద్ధిశ్చ జాయతే. అనేన స్తవ రాజేన నిత్యం బ్రహ్మహరీశ్వరాః స్వర్ణాకర్షణనామాని స్తువంతి జగదీశ్వరాః. యః పఠేత్ పరమం స్తోత్రమిదం నిత్యం నరోత్తమః నమత్యో మందభాగ్యోపి భైరవస్య ప్రసాదతః. ఇచ్ఛాతోప్యధికాం లక్ష్మీం లభతే నాత్ర సంశయః. రససిద్ధిర్భవేత్ శీఘ్రం నిధీనామధిపో భవేత్. సర్వాన్ కామానవాప్నోతి దైవతైరపి దుర్లభం. ఏతజ్జపైర్మహాలక్ష్మిశ్చంచలాప్యచలా భవేత్. రత్నాన్యశ్వాన్ గజాన్ భూతిర్లభతే శీఘ్రమేవ హి. స్వర్ణరాశిమవాప్నోతి చాక్షయాం నాత్ర సంశయః. ధేనుం చింతామణిం కల్పద్రుమం శీఘ్రమవాప్నుయాత్. నిత్యమష్టోత్తరశతం యో జపే స్తోత్రముత్తమం మండలార్థాచ్చ ప్రాగేవ స్వర్ణరాశిమనుత్తమం సతతం ధ్యాయతే తస్మై దర్శయత్యేవ న సంశయః. నిత్యం చ త్రిపురా భక్తైః స్వర్ణాకర్షణ భైరవః యత్నేన సర్వదోపాస్యః సర్వకామప్రదాయకః. ఇది శ్రీ త్రిపురా సిద్ధాంతే దక్షిణామూర్తి ప్రోక్తం స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం సంపూర్ణం. విన్నారుగా, ఇది స్తోత్రం. ఏమిటి దీని ప్రయోజనం? ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించే వారికి అప్పుల బాధ ఉండదు. వారు రుణ బాధల నుంచి విముక్తులవుతారు. శీఘ్రంగా ధనాగమనం జరుగుతుంది. శత్రుత్వ భావాలు సమసిపోతాయి. పరిసరాల్లో వారందరూ మీ మాట వింటారు. ఇది ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం. ఇది త్రిపురా సిద్ధాంతంలో దక్షిణామూర్తి స్వయంగా చెప్పినది. దీనిని ప్రతిరోజు పఠించడం ఒక పద్ధతి. ఒక మండలం 40 రోజులు వరుసగా 108 సార్లు పఠించడం ఒక పద్ధతి. మండలార్థం 21 రోజులైనా సరే 108 సార్లు పఠించడం ఒక పద్ధతి. ఈ పద్ధతులను పాటించడం వలన తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడతారు. ధనం శీఘ్రంగా మీకు లభిస్తుంది అని దక్షిణామూర్తి చెప్పిన మాట. కనుక ఈ స్తోత్రాన్ని అందరూ ఆశ్రయిస్తారని, రుణబాధల నుంచి విముక్తులై ధనార్జన అనే దానిలో కృతకృత్యులవుతారని ఆశిస్తున్నాం. ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం లేదు. పూర్తి పాఠాన్ని
దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అందిస్తాను. అదేవిధంగా గతంలో మనం స్వర్ణాకర్షణ భైరవ సాధన, ఒక మంత్ర సాధనని కూడా చెప్పి ఉన్నాం. పరమపూజ్య గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలి గారు అందించిన విధానం, దాని లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో అందిస్తాను. అవసరంలో ఉన్న వారందరూ దీన్ని ఆశ్రయించి ఆయా బాధల నుంచి బయటపడి ఆయా ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.